నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు ఉన్నారు. ఎంతో మాట్లాడదాం. నమస్తే కిరణ్ రాయల్ గారు. నమస్తే. ఫస్ట్ మీరు ఒక స్టార్టింగే రాంగ్ వర్డ్ చెప్పారు. రాజీ ఇన్ఛార్జ్, ప్రజెంట్ కూడా ఇన్ఛార్జ్ నేనే. అవునా? ఇంకా ఇన్ఛార్జ్ పార్టీలో నేను ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నా. ఇన్ఛార్జ్గా ఉన్నా. ఎమ్మెల్యే గారు ఉన్నారు కూడా, కానీ ఇన్ఛార్జ్లు మీరు టీడీపీలో కూడా చూస్తుంటారు. ఎమ్మెల్యే ఉన్నా ఇన్ఛార్జ్లు ఉంటారు. అవును, ఇన్ఛార్జ్గా ఉన్నా నేను. ఇంకా మాజీ కాల. అవునా? మాజీ ఎప్పటికీ కాను జనసేనలో. అది గుర్తుపెట్టు. ఎప్పటికీ జనసేన తిరుపతి ఇన్ఛార్జే అంటే వేరే పదవి వస్తే ప్రమోషన్కి వెళ్తాను. ఇప్పుడైతే ఇన్ఛార్జ్గానే ఉన్నాను, నేను కొనసాగుతున్నా ఇన్ఛార్జ్గానే. బట్ ఇన్ఛార్జ్గానే ఉన్నా. ఇన్ఛార్జినే మా పార్టీలో ఏముంది, మనకి ఇన్ఛార్జ్ కాదు. మాది పార్టీ. జన సైనికుడు ఉండిపోతా కావాలంటే. కానీ మాజీలు ఇప్పుడు ఉండను. ఓకే. సరే, కొన్ని నిజాలు మనం మాట్లాడుకుందాం. పబ్లిక్లో కూడా మీ గురించి తెలియాల్సినటువంటి కొన్ని నిజాలు, అన్ని నిజాలు చెప్తుంటే అడుగుతాను నేను. భగవద్గీత లేవు కదా ఇక్కడ ఏమి. అంటే ఉంటే ప్రమాణం చేసి నిజమే చెప్తారా? భగవద్గీత ఉన్నా లేకపోతే నిజాలే చెప్తా. నేను ఎప్పుడు నిజాలు చెప్తాను కాబట్టి చాలామందికి నచ్చను. నేను ఎక్కువ గట్టిగా మాట్లాడతాను కాబట్టి చాలామందికి నచ్చను. ఎక్కువ మొహం మీద మాట్లాడతాను కాబట్టి చాలామందికి నచ్చను. మసాజ్ చేయడం, సోప్ వేయడం నాకు తెలియదు. డైరెక్ట్గా మాట్లాడితే ఇష్టం ఉంటే వాళ్ళు మాట్లాడకపోంటా. నాకు అవసరం లేదు. ఎందుకంటే నాకు కావాల్సింది ఒకరే. నాకు ఒకరితో పని ఉండేది. ఒక పవన్ కళ్యాణ్ గారితో తప్ప నాకు ఇంకెవరితో పని లేదు. నాకు ఇంకెవరికి మసాజ్ చేసే అవసరం లేదు, ఎవరికి భజన చేసే అవసరం నాకు లేదు. కాబట్టి చాలామంది నచ్చదేమో. నచ్చకపోతే నాకు అనవసరం. నాకు కావాల్సిన మా నాయకుడు. 25 సంవత్సరాలు ఆయనతో ఉన్నా, ఆయనతో చూస్తున్నా, ఆయనతోనే ఉన్నా, ఆయన జాడలో నడుస్తున్నా. ఇది క్లియర్. కాబట్టి మీరు నిజాలు అడగచ్చు, నిజాలు అడగాలి మీరు కూడా. నేను నిజాలే చెప్తా. ఓకే. వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, ఇది మాత్రం చెప్పను. ఓకే. అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? తిరుపతి. పుట్టి పెరిగింది తిరుపతి. పుట్టింది తిరుపతి, పెరిగింది తిరుపతి, చదువుకుంది కూడా తిరుపతి. ఓకే. కిరణ్ రాయల్, ఈ రాయల్ మీరు పెట్టుకున్నారా లేకపోతే బై బర్తా? రాయల్ ఆ పేరు తీసుకొచ్చింది మేమే తిరుపతిలో. స్టేట్ వైడ్, నేషనల్ వైడ్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ పేరు తీసుకొచ్చింది మేమే. ఎందుకు చెప్పనా, 96లోనే ఒక 10 మంది కాపులను కలిసి బలిజలం అంటారు తిరుపతిలో. ఒక 10 మంది బలిజలం కలిసి రాయల్ యూత్ అని పెట్టాం. 96లో నా 10th క్లాస్ అయింది. ఇప్పుడు రాయల్ యూత్ అని స్టార్ట్ చేసాం. చూడాలన్నది సినిమా రిలీజ్ టైంలో. రాయల్ యూత్ అని పెద్ద హోర్డింగ్స్, బ్యానర్లు అంతా వేశారు. అప్పుడు అడిగారు చాలా మంది, ఏంది రాయల్ యూత్ అంటే? బల్జోలంతా కలిసి యూత్ పెట్టుకున్నాం. రెడ్లు పెట్టుకున్నారు, చౌదరీస్ గ్యాంగ్ అని పెట్టుకున్నాం. మేము బల్జోలు మేము పెట్టుకుంటే తప్పే ఉందని చెప్పి రాయల్ యూత్ పెట్టినాం. ఆ రోజు స్టార్ట్ చేసిన పేర్లు రాయల్ అని ఈ రోజు వరకు కూడా కిరణ్ అన్న కూడా గుర్తురాదు. రాయల్ అని పిలుస్తారు అందరూ నన్ను. ఎందుకంటే ఆ రాయల్ యూత్ స్టార్ట్ చేసింది మేమే. అది తిరుపతి ప్రారంభించి ఈరోజు దేశాలు, ఖండాలు దాటి ప్రపంచవ్యాప్తంగా చాలామంది పెట్టుకుంటారు పేరు. నేను గర్వంగా చెప్తా, కాలం ఎగరేసి. ఆ రాయల్ యూత్ని పెట్టింది మేమే, ఆ రాయల్ పెట్టుకుంది మేమే. అది ఈరోజు ఒక బ్రాండ్ అయిపోయింది. కాబట్టి ఎవడో చెప్తే నేను అవసరం లేదు. రాయల్ మేము, మా కులం మేము పెట్టుకోవాలనుకున్నాం, పెట్టుకున్నాం, తప్పేముంది. ఇప్పుడు ఒకటన్నా 2008 నుంచి రాజకీయాలు ఉన్నాను నేను. ప్రజారాజ్య పార్టీ పెట్టిన రోజు నుంచి. ఎంత అప్పుడు మీ వయసు ఎంత? నేను ఎంత అప్పుడు 28, 26. 28. ప్రజారాజ్య పార్టీలోనే కీలకంగా పనిచేసిన తిరుపతిలో. 2008లోనే చిరంజీవి గారు రాజకీయాలకు రావాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఎవడు చేయని కార్యక్రమాలు చేసినా నేను. అల్లిపిల్లు టెంకాయలు కొట్టడాలు, పొల్లు దండాలు పెట్టడాలు. చిరంజీవి గారు వస్తున్నాడు అని చెప్పి సూర్యలో పేపర్లో ఫోటో వచ్చింది ఒకరోజు. అవును. ఆ రోజు స్టార్ట్ చేశాను నేను కార్యక్రమాలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టిల్ మీ ఇంటర్వ్యూ వరకు కూడా నేను ప్రతిరోజు పనిచేస్తున్నా పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారు కోసం, చిరంజీవి కుటుంబం కోసం. ఇది ఓపెన్, దీంట్లో ముస్లిం ఏం లేదు. ఆ రోజు నుంచి కిరణ్ రాయల్. మొన్న ఎలక్షన్కి వైసీపీ వాళ్ళు కొంతమంది కలిసి రాయల్ కాదు అది చెప్పారు. నేను చెప్తాను. అవును, మీ మీద పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎందుకు వచ్చారు రాయల్ అని పెట్టుకున్నారని. ఇన్ని సంవత్సరాలు నేను రాయల్ అభ్యంతరం ఎందుకు అప్పుడు ఈ ఎలక్షన్కి వచ్చింది? 2009 ఎలక్షన్లో కిరణ్ రాయలు, 14లో కిరణ్ రాయలు, 19లో కిరణ్ రాయలు, 24 ఎలక్షన్ వచ్చి ఎందుకు కిరణ్ రాయల్ కాదు ఏమంటే పోయిచ్చా వాళ్ళని, వైసీపీ వాళ్ళని. నా మీద ఆరోపణలు ఏం లేవు. ఏం చేస్తారు? నాకు ఆస్తులు ఏం లేవు, అక్రమ కట్టడాలు లేవు, అక్రమ వ్యాపారాలు లేవు, టీడీఆర్ బాండ్ స్కాములు లేవు. ఏమున్నాయి? నన్ను చూపించడానికి ఏముంది? కిరణ్ చూపించడానికి ఏమీ లేదు. కులం మీద కొడతాము అని కుల ముద్ర వేస్తారు. జగన్ కూడా అంటారు, వాళ్ళని అంటారు. రాజకీయాలు ఎదిగేటప్పుడు రకరకాలుగా అంటుంటారు రాజకీయాల్లో. మనం ఏందో మనకు తెలుసు, మా బంధువులు తెలుసు, మా ఫ్యామిలీ తెలుసు, మా బలం ఎంత తెలుసు మాకు తెలుసు. ఎవడో మాట్లాడతాడు, వెదవని పట్టించుకో కేర్ కూడా చేయను అసలు. చిరంజీవి గారు డైలాగ్ చెప్పారు,
అది నాకు ఒకసారి చిరంజీవి గారు ఇప్పుడు కూడా గుర్తుంటుంది. మొన్న చెప్పారు, ఇంతకుముందు ఒకసారి చెప్పారు, కొన్ని కప్పలు ఎక్కుతుంటాయంట, ఉమ్, కొన్ని కింద విమర్శిస్తా ఉంటే అన్నీ పడిపోతుంటాయి, ఒకటి మాత్రం సైలెంట్గా పైకి వెళ్ళి కూర్చుని పెక్కి పెట్టుతుంది. ఎందుకు అలా పైకి ఎక్కిందంటే దాన్ని చెవుడు అంట. అవును. అంటే ఎవడేం చెప్పినా వినకుండా పైకి వెళ్ళిపోవాలని. సో విమర్శలు పడించుకోరు. అవసరంలా రాజకీయాలు విమర్శ వాడు ఏమని అనుకోని, నేనేందో నాకు తెలుసు, నా అంటూ వాళ్ళకి తెలుసు, ఉమ్, ఎప్పటి నుంచో ఉన్నాను తెలుసు. ఎవడో కొత్తోడు వచ్చి మాట్లాడినంత మాత్రాన నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను కూడా. మీరు తిరుపతికి జనసేన ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పొద్దున్న లేస్తే ప్రెస్ మీట్లు పెట్టి రోజా గారిని ఎందుకు విమర్శించేవాళ్ళు, భూమన కరుణాకర్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే, ఆయన మీద ఎందుకు మీరు ఎప్పుడు పెద్ద ఎత్తున ఆ స్థాయిలో విమర్శలు చేయలేదు? అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఉందా? ఏమిలే, ఊరికే ఏముంటుంది బాండింగ్ ఉంటే. నిన్న మొన్న కూడా తిట్టింది నేను ఆయన్ని, రీసెంట్గా కూడా తిట్టా ఆయన్ని. ఉమ్, భూమన నిరాచకలకు తగ్గించు, భూమన కబడ్దార్ అని నేను అన్నా. ఒకటన్నా పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా విమర్శిస్తే ఉమ్, ఫస్ట్ రోడ్డుపైకి వచ్చింది నేనే. అవును. నేను మాట్లాడతా, ఇది ఓపెన్ క్లియర్. రోజా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆడదాని కూడా చూడకుండా ఆయన ఎవరు మాట్లాడడంలో మా పార్టీలో ఆ బాధేసి నేను బయటకు వచ్చా. ఓకే. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు మాట్లాడాలి ఆయన. అవును. మాట్లాడితే వాంచిపడాసి ఎవరైతే మాకే ఉంది. ఓకే. సనాతన విషయంలో మాట్లాడినాడు, గట్టిగా వేసుకున్నాం, మొన్న గట్టిగా వేసుకున్నా. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు మాట్లాడినా నేను వాళ్ళని విమర్శించకపోతే రాత్రి పడుకునేటప్పుడు నాకు నిద్ర లేపుతూ ఉంటుంది, మన ఈరోజు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు ఎవడు విమర్శించలేదని. ఎందుకంటే నాకు ఆయన జీవితం అమ్మ నాన్న ఇస్తే ఆయన నాకు దారి చూపించాడు ఇలా ఎదగాలనేసి మనిషి. ఆయన చూసుకొని వచ్చాం మేము అందరం, రాజకీయాల్లో కానీ సినిమాలో కానీ. 2002 ఖుషీ సినిమాలో స్టార్ట్ అయినా మేము ఫ్యాన్స్ అసోసియేషన్. ఉమ్. 96లో చిరంజీవి గారికి, 2002 పవన్ కళ్యాణ్ గారికి. సో మెగా కుటుంబ అభిమాని. మెగా కుటుంబం ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు నన్ను ఎవడు అడిగేది, ఎవడు అడుగుతాడు. కాబట్టి రోజా నోటు కూర్చొని మాట్లాడుతుంటే ఒక అమ్మాయి ఎవరు మాట్లాడితే కూడా చూడని నేను కామెంట్ చేశా. ఉమ్. జనాలకు నచ్చింది అది. రోజాకి కిరణ్ రాయలే కరెక్ట్గా మీ మాట్లాడాలి, భాష, మీ యాస. రోజాకి కరెక్ట్గా ఉంటాడు. అంటే ఇంకా మా అవ్వకి మనవాడికి, నేను మనవన్నా మా అవ్వ ఉమ్, కాబట్టి అవ్వ మనవాళ్ళ బంధం బాగా పెరిగింది అంతే, ఇంకేమిలే. ఎవరు మా జగన్ కూడా తిట్టా, ఉమ్, అంబట్రా బాబుని తిట్టినా, ఉమ్, పేరేనాని తిట్టినా, గుడివాడ కోటికోట్ల మంత్రి అమర్నాథ్ని తిడతా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తిట్టినా, పెద్దిరెడ్డి ఇంటి పైకే పోయినా నేను. ఎవడో పోయినా రాష్ట్రంలో పెద్దిరెడ్డి పైకి పోయినా గేట్లు ఓపెన్ చేయించా. ఉమ్, పెద్దిరెడ్డి ఇంటి పైకి పోయి గేట్లు ఓపెన్ చేయించా. ప్రజలకు మాట ఇచ్చాం ఎలక్షన్లో మేము గేట్లు ఓపెన్ చేయిస్తామని. ఎవడు పోయినాడు చెప్పండి? నేను పోయినా. ధైర్యం మా బాసులు వెనకాల, మా బాసులు ఏమవుతుంది ఏందన్నా. కాబట్టి రోజా వీజా కూజాలు ఏమైనా మనసు పట్టించుకోం. ఉమ్, రోజా నోరు తగ్గించుకుని మాట్లాడకపోతే మాట్లాడడం. ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఖచ్చితంగా నేనే మాట్లాడతా, ఎందుకంటే మా జిల్లాలో ఉంటుంది, అవును. మాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి చూస్తాను రోజా, నేను కూడా. ఆమె చదివింది మా తిరుపతిలోనే, ఆమె శ్రేష్టం అన్నీ తెలుసు మాకు, ఆ కథలన్నీ. ఉమ్. నువ్వు మా దగ్గర కథలు పడితేలా. కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళని టార్గెట్ చేయటమే మీ లక్ష్యం. 100కి 100% ఆయన ఊరికే విమర్శించేవారు ఒప్పుకోను. రాజకీయం మాట్లాడండి, వ్యక్తిగత విషయాలకు వచ్చి ఆయన మాట్లాడితే మాత్రం ఎంత దూరంగానే వెళ్తా, ఎంత దూరంగా మాట్లాడతా, ఎంత దూరంగానే వెళ్తా. 2024 ఎన్నికలకి తిరుపతి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు కదా, ఖచ్చితంగా వెళ్ళి అడిగారా పవన్ కళ్యాణ్ గారిని? అడిగాను. ఏమన్నారు? ఈసారికి వెయిట్ చేయి, నెక్స్ట్ టైం చూద్దాం, ఈసారి మనం బలపడుతూ జగన్ ఓడిద్దాం, జగన్ రాకూడదు. ఓకే. జగన్ కానీ వస్తే పూర్తిగా రాజకీయ భవిష్యత్తు ఎవరికి ఉండదు, ఎవరిని పెట్టుబడి రాష్ట్ర ప్రజలు పూర్తిగా నాశనం అయిపోతారు. అడ్జస్ట్ చేసుకుని ఈసారి ఎలక్షన్ అంటే మనం ఒక్క సీటు కూడా మనం వదలకూడదు, ఏమైనా తేడా జరిగితే ఇబ్బంది అయిపోతుంది ఏమో అంటే, లేదు సార్ ఈ వేలో గెలిచిపోతాం మనం అని చెప్పారు. గెలుస్తున్నా కూడా కిరణ్ ఈసారికి నీ భవిష్యత్తు నేను చూసుకుంటా అంతే, ఆ మాట ఇచ్చారు. సైలెంట్ అయిపోయారు. ఇంకా అక్కడ ఎవరైతే వైసీపీని చూసిన అభ్యర్థి ఉన్నాడో ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, ఆయనకి మేము మొదట్లో వ్యతిరేకించినా మళ్ళీ కళ్యాణ్ గారి పిలుపు వరకు పనిచేసినాం. అయితే ఎక్కడ అంత డిస్టర్బెన్స్ రాలేదు. మళ్ళీ కళ్యాణ్ గారు జనసేన అధిష్టానం మిమ్మల్ని పిలిచి బుజ్జగించాల్సిన పరిస్థితి తిరుపతిలో మాత్రమే వచ్చింది. మిగతా నియోజకవర్గాల్లో పెద్దగా ఇన్ఛార్జీలు ఎక్కడ పార్టీకి ఎదురు తిరగటం కానీ, లేకపోతే సీట్ నాకు కావాలంటాం కానీ, ఎమ్మెల్యే క్యాండిడేట్ని వ్యతిరేకించడం కానీ, అలగటం కానీ చేయలే. బట్ మీరు బాగా ఎక్కువ చేశారు అక్కడ. ఎందుకట్లా? చెప్తా, రీజన్ ఉంది. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు పార్టీలో చేరడానికి ప్రధాన కారణం, దాంట్లో నేను కూడా ఒక భాగమే. అవునా? ఆయన తెలియదా అడగండి. ఆయన చేరేటప్పుడు సీటు కోసం చేరలే ఆయన. ఓకే. ఏదో మదనపల్లికి ఎంపీకో పోతానో, ఇంకో చోటు పోతున్నానో, ఏదో పోతానో తెలుసు. ఆర్ఎన్ శ్రీనివాసులు నాకు ప్రజారాజ్యం పార్టీని తెలుసు, మా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన. ఓకే. చేరిన తర్వాత కొన్ని సందర్భాలు కొన్ని చూడాల్సి వచ్చింది నేను.
ఉమ్. అది నాకు నచ్చలా. ఇతను తిరుపతి సీట్ తెచ్చుకునే వ్యక్తి కాదు కదా, పవన్ కళ్యాణ్ గారి తిరుపతిలో పోటీ చేసి బాగుండు కదా మేము అనుకున్నాం. అప్పుడు చిరంజీవి గారు గెలిచారు ఆ, కదా తిరుపతిలో. పవన్ కళ్యాణ్ గారి తిరుపతిలో పోటీ చేస్తారు ఊహాగానం ఉన్నప్పుడు ఆర్ని శ్రీనివాసులు గారు రావడంతో ఏం చేసాం మేము, కనీసం ఆర్ని శ్రీనివాసులు గారు తిరుపతి సరిపోరేమో, స్థానికుడు కాదేమో చెప్పి ప్రచారం జరుగుతోంది. ఉమ్. ఇలా మనం కనీసం ఈయన్ని అవాయిడ్ చేసి పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారేమో తిరుపతిలోని ఆలోచనతో చేసాం, హడావిడి చేసాం బాగా. అంతేగాని ఉద్దేశపూర్వకంగా ఆయన ఇబ్బంది పెట్టాలి కాదు. ఆయనకి మాకేముంది వ్యాపార లావాదేవీలు ఉన్నాయా, ఏమీ లేవు. ఆయన ఊరు చిత్తూరు, మా ఊరు తిరుపతి, మాకు ఆయనకి సంబంధం కూడా లేదు. ఉమ్. ఆయన వచ్చినాడు, అదృష్టం కొద్దీ వేవ్లో ఉంది, ప్రజల తీర్పు 73,000తో ఎంత కలిసి పనిచేసినాము, అందరం కలిసి పనిచేసినాము. ఉమ్. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చూసి ఓట్లేశారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చూసి తిరుపతిలో జనం ఓట్లేశారు. 73,000తో గెలిచాం, చరిత్ర గెలిచాము. మళ్ళీ ఆయన నేనేదో అప్పుడేదో మాట్లాడాలని చెప్పు, అది మాట్లాడాలని ఒకటన్నా. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. 100%. అది తెలిసినోడే రాజకీయాలు చేయగలుగుతాడు. అవును. నన్ను అప్పుడు అది అన్నాడే, ఇప్పుడు ఇది అన్నాడంటే వాడు రాజకీయ నాయకుడే కాదు. అవును, క్షమించే గుణం ఉండాలి రాజకీయాల్లో. చేయాలి. ఎందుకంటే ఆ రోజు ఇదే వైసీపీ నేతలు మా ఎమ్మెల్యే ఆర్ఎస్ శ్రీనివాసులు గారిని బండ బూతులు తిట్టినారు ప్రెస్ మీట్లు పెట్టి. అవును. హీరో వాళ్ళతో మా పాటలు లేవా, ఆయన పక్కనే కూర్చోంటారు. ఆయన తిట్టినోళ్ళా? ఏమంటే రాజకీయం అంతే, పాలిటిక్స్. దానికన్నా నేను వ్యతిరేకత ఏం కాదు కదా. అవును. కాబట్టి పోతా ఉండాలి. అప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా కళ్యాణ్ గారి తిరుపతికి వచ్చి తిరుపతి గెలిచే సీటు కాబట్టి అంటే మేమంతా పనిచేసినాం. ఇప్పుడు మేము ఊరికి వెళ్ళాం, 27 కేసులు పెట్టుకున్నా, 13 రోజులు జైల్లో ఉన్నా. 27 కేసులు? 27 కేసులు, ఇంకా కేసులు ఉన్నాయి, 7 కేసులు. కొత్త లిస్టు తీసుకొని వాట్సాప్లో పెడతాను. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా కేసులు పెట్టుకున్నాం, మా కర్మ అదే కదా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక 2 కేసులు పెట్టుకున్నాం మేము. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందు కేసు, గవర్నమెంట్ వచ్చాక మొన్న డిప్యూటీ మేయర్ ఎలక్షన్ తిరుపతిలో కేసులు పెట్టారు కదా. డేట్తో సహా చెప్తాను నీకు నేను. గవర్నమెంట్ వచ్చిన మొన్న డిప్యూటీ మేయర్ ఎలక్షన్ కూడా కేసులు పెట్టారు నా మీద. మీ ఎమ్మెల్యే గారు శ్రీదేవి ఆయన మీద పెట్టారు, ఎమ్మెల్యే గారి మీద కూడా, ఎమ్మెల్యే కొడుకు మీద పెట్టారు, అందరి మీద ఉన్న కేసులు. మొన్న మేము గొడవ చేసాము డిప్యూటీ మేయర్ ఎలక్షన్లో, వైసీపీ అభ్యర్థిని కొట్టినామనో, తిట్టామనో, కిడ్నాప్ చేస్తామనో కేసులు పెట్టేశారు మా మీద. మేమేమి చేయలే అసలు, కేసులు పెట్టారు. మొన్న రీసెంట్గా కొట్టి చూడండి వస్తుంది కనుక్కొని మీరు రిపోర్టర్ తిరుపతిలో 28 మంది కేసు పెట్టారు. మళ్ళీ దాంట్లో నేను ఉన్నాను. ఆల్రెడీ 27 కేసులు కొట్టుకుంటూ వచ్చాం మొన్నటి దాకా, మళ్ళా మళ్ళీ కేసులు. 27 కేసులు పెట్టుకున్నాను, జైలుకి పోయినాను. నాతో పాటు నా కుటుంబాన్ని తిట్టించుకున్నాను నేను. ఇప్పుడు బ్రహ్మనాయుడిని తిడితే ఓకే, బ్రహ్మనాయుడు కుటుంబాన్ని ఒప్పుకుంటారా? అంతే కదా. చిన్న పిల్లలకు తిట్టించుకున్నాను వైసీపీ వాళ్ళతో. ఆ బాధ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ అర్థం చేసుకునే ఆయన నాకు ప్రామిస్ చేసి మనం గెలొద్దాం, గెలిచినాక మీ అందరి భవిష్యత్తు నేను చూసుకుంటాను, మీరున్నాక మాకు ఇంకేముందన్న అని చెప్పి ఆ రోజుతో క్లోజ్. ఇప్పుడు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మీరు ఎలక్షన్ ముందు ఒకటేయారు కదా, మీరు ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని ఏమన్నా డబ్బులు అడిగారా? ఆయన ఏమన్నా ఇచ్చారా? ఒకటే అన్న, రాజకీయాలు డబ్బులు అడిగామా, డబ్బులు ఇచ్చామా, ఇవన్నీ ప్రచారాలు చాలా బాగుంటాయి. పవన్ కళ్యాణ్ గారి మీద ముద్ర వేసినారు, మా మీద ఇరా. అవునులే. ఏనా ముద్రలు వేస్తారు, రాజకీయ అవన్నీ భరిస్తూ పోవాలి ముందుకి చెప్పాను కదా. లేకపోతే రాజకీయాలు పార్టీ కార్యకర్తలు ఉంటారు, భోజనాలు పెట్టలకు రాజకీయాలు చేస్తామా? మంచి చెడ్డ చూడాల్సింది రాత్రి పగలు. అవును. అవి కూడా చేయకపోతే ఇంకెందుకో, అవి చేయమంటాం, ఎవరైనా అడుగుతారు అవి. అవును. నేను కాదు పోటీ చేసిందే. అవును. పోటీ చేసిన వ్యక్తి ఎందుకు వచ్చినావు? పోటీ చేయనప్పుడు కార్యకర్తలకి భోజనాలు పెట్టాలి, మంచి చెడ్డ చూడాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి అని చేయాలన్నప్పుడు దానికి ఫ్రీగా రావు అని డబ్బులతో అవుతాయి. ఆ ఖర్చులు కూడా పెట్టకపోతే ఇంకేందో రాజకీయాలు. ఆ ఖర్చులు పెట్టమని చెప్తున్నాం ఓపెన్గా. అన్న పిల్లకాయలు చూసుకోండి, పార్టీ పని చేసిన ఉన్నారు, వాళ్ళు మంచి చెడ్డ చేయండి, బట్టలు కొనుక్కోవాలి, మంచిగా తిరగాలి, బైకులు పెట్రోల్ ఇవ్వండి, డీజిల్ పోయండి కార్లకి అని చెప్పినాం. ఆ ఖర్చులు ఉంటాయి అంతేగాని ముద్రలు వేస్తారు. మీ వ్యక్తిగతంగా మీరేమి లాభపడలా? అది నందు కాదు, మీరు అడగాల్సింది ఆర్ఎస్ శ్రీనివాసుని గారిని అడగండి, మీరేమైనా ఇచ్చారా కిరణ్కి అనేసి. ఓకే, ఇది పాయింట్. ఓకే. ఇకపోతే జనసేనతో అధిష్టానంతో అధినేతతో సాన్నిహిత్యం ఎలా ఉంది మీకు? ఏందన్నా, జనసేన పార్టీ మాందే కదన్నా. ఆ రోజు 2014 పెట్టినప్పుడు మేమందరం కదా ఉన్నాం సార్తో పాటు. మిమ్మల్ని పక్కన పెట్టలేదా ఇప్పుడు పార్టీ? అలా పార్టీ మొన్న అలిగేషన్ ఒకటి వచ్చింది నా మీద, పక్కన పెట్టారు. నేను మళ్ళీ అలిగేషన్ ఫేక్ అని తెలిసిపోయింది. తెలిసిపోయిందా? తెలిసిపోయింది, దేశం తెలుసుకుంది. ఎవరైతే నా మీద ఆరోపణ చేసినారో వాళ్ళే వచ్చి నాదేం లేదు, తప్పు అయిపోయింది, కిరణ్ రాయలు మంచోడు, ఇదంతా రాజకీయ కుట్ర చేసినా అని చెప్పినారు. అఫీషియల్ మీరు చెప్పించారు అట్లా? వాళ్ళకి కావాల్సిన డబ్బుల కోసం వైసీపీ వాళ్ళతో కలిశారు, చేశారు. 25 లక్షలకు ఆ పక్క 50 లక్షలు పేమెంట్లు జరిగాయి, అయిపోయింది. నిజాలు బయటకు వచ్చాయి. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా, ఎవిడెన్స్ ఉంటుంది, బోత్ ఉంటుంది.
ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాస్తవాలు తెలుసుకున్నారు కాబట్టి బయటకు వచ్చి లేదు ఇంత రాజకీయం చేయను, నా డబ్బు నాకు వచ్చేసింది. నీకు డబ్బులు మాత్రం ఇవ్వాలి నేను. ఓకే. ఇది మనీ మ్యాటర్, క్లియర్ మనీ మ్యాటర్. జగన్ని ఎప్పుడైతే 2.0 చిట్రెడ్డి అన్నానో మొత్తం వైసీపీ పేటీఎం బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య మిథున్ రెడ్డి, అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మొత్తం రెడ్లంతా ఒకటి నా మీద దాడి చేసినారు. ఏం చేయాలి? కిరణ్ని కొట్టలేము, తిట్టలేము. నా ఇంటిపైకి వస్తారా రమ్మని చెప్పండి, ఛాలెంజ్. రోడ్డు పైన అటాక్ చేస్తారా రమ్మని చెప్పి అటాక్, నేను రెడీ. ఏం చేయాలి? ఎప్పుడో 2016, 17, 18లో ఉన్న ఆర్థిక లావాదేవీలు ఇష్యూ తీసుకొచ్చి ఒక అమ్మాయిని కిరణ్ రాయలతో నాకు డబ్బులు రావాలి, నాకు ఇలా ఉంది, అలా ఉంది, అలా ఉంది హడావిడి చేసినారు. మళ్ళీ అదే 10 రోజులకి ఏం చేసింది అమ్మాయి బయటకు వచ్చి, నాకింత రాజకీయ కుట్రలు నన్ను వాడుకున్నారు, దయచేసి నన్ను వాడుకోవద్దండి, నాకు సంబంధం లేదు, నాకు రావాల్సిన డబ్బులు నాకు వచ్చాయి అని చెప్పి పెట్టిన కేసు కూడా వాపస్ తీసుకెళ్ళిపోయినారు. అది అఫీషియల్. అన్అఫీషియల్గా నా దగ్గర ఇంకో ఎవిడెన్స్ ఉన్నాయి. అది నేను ఒక్క కళ్యాణ్ గారికి మాత్రమే ఇస్తా, ఎవరికి ఇవ్వను. ఓన్లీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మాత్రం కొన్ని ఎవిడెన్స్ ఇస్తాను నేను. అది చూశాక అర్థమవుతుంది కిరణ్ రాయల్ విషయంలో ఏం జరిగింది అని. సార్కి తెలుసు, ఆయన తెలియదు ఇంకా, అతనికి తెలుసు, ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఆ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, చాలా భద్రంగా. అదేదో కోహినూర్ వజ్రం దాచిపెడతారు చూసారా, అలా దాచిపెట్టుకున్నారా, అలా దాచిపెట్టారు. కానీ ఇంకా మీ మీద చాలా ట్రోలింగ్స్ కూడా జరిగింది, ఇంకా కొత్త కొత్త వీడియోలు ఉన్నాయి, అవి కూడా 1 by 1 బయటకు వస్తాయి. ఏమని చెప్పండి, నేను కూడా చూస్తాను. అంటే నాకు కూడా ఉంటే చూస్తూ ఉంటే వేయాలి కదా, ఉంటే వేయాలి కదా, ఉంటే వేస్తే చూద్దాం కదా. ఏమి లేవా? ఉంటే కదా, ఉంటే కదన్నా. ఇప్పుడు ఒకసారి తప్పు చేసినాం అనుకో, దాని 100 మాట్లాడతారు తప్పు. ఉంటే ఏమని చెప్పు, నేను చూస్తాను, నాకు తెలియాలి కదా, వీడియోలు ఏమన్నా నాకు తెలియాలి కదా. నేను అదే వెయిట్ చేస్తాను, నేను కూడా బాగా వస్తే బాగుంటుంది ఏమని అనేసి. ఏమని చెప్పండి, నేను కూడా చూస్తాను. ఎందుకంటే నా 100 మాట్లాడచ్చు. ఒక తప్పు జరిగినప్పుడు వాడు చాలా తప్పులు చేశాడు మాట్లాడతారు, ఉంటే చూపించు ఎవిడెన్స్. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కూడా అందరము 10,000 కోట్లు 20,000 కోట్లు అనుకున్నాం ఫస్ట్. అవును, తేలింది ఎంతకే? 3,500 కోట్లు తేలింది. స్కామ్ అది. తెలియకపోతే 100 మాట్లాడేస్తారు. అప్పుడు తెలియదు అందరికీ స్కామ్లు, అందరూ 100 లక్షల కోట్లు జరిగినాయి అనుకో, చేస్తూ 1,000 కోట్లు జరిగినాయి. కాబట్టి నా విషయంలో కూడా 100 చెప్తారు, ఉన్నాయి అని తీసుకురండి, నేను చూస్తా. మీ మీద వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలే అంటారు. నేను పట్టించుకోను, అది నిజంగా కాకపోయినా నేను పట్టించుకోను. నా గమ్యం నేను చూసుకొని పోతా ఉంటాను. నాకు మా అధినేత పవన్ కళ్యాణ్ గారితో నాకు పని. మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారా, లేకపోతే ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించారా? తొలగించలేదు. ఇన్ఛార్జ్ పదవి తొలగించలేదు, సస్పెండ్ చేయలేదు. ఆరోపణలు వస్తున్న మీడియా తరంలో దీనిపైన ఒక కమిటీ వేసి విచారణ చేసే వరకు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండాలని చెప్పారు. ఓకేనా? రెండోది, ఆ ఆరోపణలు చేసిన అమ్మినే బ్రహ్మనాయుడు కిరణ్ రాయలు వచ్చి బ్రహ్మనాయుడు మంచోడు కాదు, దొంగ డకాయట తిట్టినప్పుడు అదే కిరణ్ రాయలు వచ్చి బ్రహ్మనాయుడు మంచోడు, గొప్పోడు, బ్రహ్మనాయుడు తప్పు లేదు, నేను తెలియకుండా మాట్లాడాలంటే ఏముంది? అయిపోయింది. బ్రహ్మనాయుడు క్లియర్ కదా. ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళే మళ్ళీ. ఎగ్జాక్ట్లీ. నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళు వచ్చి కిరణ్ రాయలు మంచోడు, నా తప్పు అయిపోయింది, నా తెలియక క్షమైపోయాను, నాదేమీ లేదని కోర్టులను కేసులు ఇచ్చేసి కొట్టేసిన వాళ్ళు. కోర్టులో కూడా కోర్టు క్లియర్, కేసు వాపస్ తీసుకోరు. ఎవరైతే నా మీద కేసు వాపస్ తీసుకుంటారు, మిస్టేక్ కేసు అని చెప్పి వాపస్ తీసుకుంటారు, ఇంకేముందన్నా, నో ఇష్యూ, క్లియర్ అక్కడ. సో ఇష్యూ సిబిఐ వేసుకోవచ్చు మీద. సిబిఐ దాకా ఎందుకులే, సిబిఐ చాలా పనులు ఉన్నాయి వీటి మీద, ఏదో కావాలని చేసుకోవచ్చు. ఇది కూడా నేను చెప్తున్నా కదా. నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళు వచ్చి నేను మంచోడు, అతను చెడ్డోడు కాదు, ఇవన్నీ రాజకీయ కుట్ర జరిగిపోయింది, నాకు తెలియకుండా నన్ను ఎవరు మోసం చేశారు అని అఫీషియల్గా చెప్పారు. అన్అఫీషియల్గా చెప్పిన వీడియోలు ఆడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తా. ఎవరు చేశారు, ఎవరు చేయించారో నాకు తెలుసు, కళ్యాణ్ గారికి కూడా తెలుసు అనుకుంటా. అని ఎవరు చేయించారు? మీ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఉండొచ్చన్న, ఎందుకు? రాజకీయ శత్రువులు పక్కనే ఉంటారంట, ఇంట్లోనే ఉంటారంట. మీ పార్టీ వాళ్ళు అంటే తిరుపతి వాళ్ళ లేకపోతే బయట వాళ్ళ ఉంటారు? పక్కన వాళ్ళు కూడా నమ్మకూడదని తెలుసుకున్నా ఆ ఇష్యూ జరిగినాక. సో వెంటే ఉండి వెన్నుపోట్లు పొడిచే వాళ్ళు ఉన్నారా మీ దగ్గర? వెంటనే ఉంటారు కదా, పక్కనే ఉంటారు. మళ్ళీ వెంట ఉండడం వేరు, పక్కన ఉండడం వేరు. ప్రతి దాంట్లో ఉండి పొడిచేది రాజకీయాల్లో కామనే. బట్ నాది ఉదాహరణ తీసుకున్నాను నేను. అంటే నాతో పాటు ఉండే, నా దగ్గర ఉండి, అంటే వాళ్ళకి పదవికి నేను అడ్డం వస్తానేమో అనేసి, వాళ్ళ పదవికి అడ్డం వస్తానేమో అని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆ ఇష్యూ జరిగే 10 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారిని కలిసాను నేను. కలిసి ఏం మాట్లాడారు? పిలిపిస్తా, నిన్ను మాట్లాడతాను, త్వరలో కలుస్తా, ఏ నామినేటెడ్ పదవులకు సంబంధించి పిలిపిస్తానని చెప్పాడు. అప్పుడు నాతో పాటు 9 ఉన్నారు. కళ్యాణ్ గారు నాతో మాట్లాడేటప్పుడు మీ పార్టీ వాళ్ళే? నా పార్టీ వాళ్ళే. ఆ 9లో 2 చేశారు. ఎవిడెన్స్ ఉంది, ఛాలెంజ్, వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం, ఎవిడెన్స్ ఉంది, ఆడియో రికార్డులు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, వాళ్ళు ఎవరితో మాట్లాడారు, ఏమేం చేశారు మొత్తం ఉంది.
నేను ఇవ్వను బయట. నాకు సందర్భం వచ్చినప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఇస్తాను. వైసీపీ వాళ్ళతో చేశారా, మా పార్టీ వాళ్ళు చేశారా, మా ఎక్స్ ఫ్రెండ్ నా శత్రువులు చేశారా, ఎవరు చేశారు, ఎవరెవరితో కలిసి చేశారు, భయం. కిరణ్ రాయల్ అంటే కిరణ్ రాయల్ పదవి వస్తే మనకి ఇబ్బంది అవుతుంది. కిరణ్ రాయల్ ఏదో ఒక విధంగా ఆడాలి. ఎప్పుడో 2017-18 జరిగింది, 2025 తీసుకొస్తే ఎవరు రాజకీయాలు చేయలేరు ఈ ప్రపంచంలో అట్టయితే. అందరు ఇళ్లలోకి వచ్చాల్సింది. సో మీరు బాధపడ్డారా ఇన్సిడెంట్ జరిగినప్పుడు? మంచి టైంలో నామినేటెడ్ పదవి వచ్చే టైంలో, పార్టీ అధికారంలోకి వచ్చే టైంలో, అధికారం వచ్చేసాం కదా, అదే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా జరిగింది. ఖచ్చితంగా బాధ ఉంటుంది. 100% బాధపడతా. లేదా ఫస్ట్ లిస్ట్లో ఉండేది మీ పేరు? ఫస్ట్ అసలు సీట్ వచ్చిన ఆశ్చర్యం లేదు నాకు. ఎందుకంటే ఈ ఇష్యూ ఎప్పటి నుంచో నాంతా ఉండేది కొంత రోజులుగా మా పార్టీ చుట్టుపక్కల ప్రాంతాల ఆఫీసులలో. అంటే దీని వెనకాల చేసిన వ్యక్తులు కూడా నాకు తెలుసని చెప్తున్నాం కదా. నేను కళ్యాణ్ గారిని కలిస్తే ఈసారి ఖచ్చితంగా అదే చెప్పబోతాను సార్కి. ఆ తర్వాత కలవలేదుగా ఇష్యూ అయిన తర్వాత? లేదు, కలవలేదు సార్ని. అంటే మిగతా అంటే ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని, అధిష్టానాన్ని కలుస్తున్నా, అందరినీ తెలుసు. మనోహర్ గారిని కలుస్తున్నా, హరిప్రసాద్ గారిని కలుస్తున్నా, ఆఫీస్లో అందరం కలుస్తున్నా, పొలిటికల్ లీడర్ అందరం కలుస్తున్నా, అన్ని. సో మీకు యాక్సెస్ బాగానే ఉంది, ఎక్కడ రిస్ట్రిక్షన్ లేదు మీకు? అంటే నేనేం తప్పు చేయలేదు కదా. ఓకే, నేనేమైనా తప్పు చేసి జైలు పోయినానా? నా మీద ఎఫ్ఐఆర్ నమోదైందా? ఎఫ్ఐఆర్ కూడా నమోదు కదా, తప్పు చేయలే. నేను తప్పు చేసిన నేను ఆధారం లేవు నా దగ్గర. ఎవిడెన్స్ ఉంది, నన్ను మోసం చేశారు, మనోళ్ళే ముంచారని చెప్పిన దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఇంకేం చేస్తారన్నా? వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసుకున్నారంతే. ఒక వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ ఛానల్స్ తప్ప. వాళ్ళకి మంచి ఆహారం అయ్యారు, మంచిగా వాళ్ళకి ఆ రోజు మంచి 4 పూట్ల బిర్యానీ తినారు వాళ్ళు. నన్ను పెట్టుకొని వాడుకున్నారు. ఏమంటే బాధ వాళ్ళని, జగన్ని ఆడుకున్నా నేను. ఏమో చిన్నగా జగన్ని, జగన్ అధికారంలో ఉన్నప్పుడే, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిన వ్యక్తి నేను. అవును, గట్టిగా. కాబట్టి నన్ను వాళ్ళకి కాసుకో ఉన్నారు. అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో ఈ అమ్మాయి ఎవరు నా మీద ఆరోపణ చేస్తారు, వాళ్ళు టచ్లో ఉంది వాళ్ళతో, వైసీపీ వాళ్ళతోటి. సో ఇది పకడ్బందీ వైసీపీ వాళ్ళే అంటారు వాళ్ళు కూడా. ఓకే, వాళ్ళు వైసీపీ సత్సమ్మ ప్లానింగ్ ఎప్పటి నుంచి జరుగుతానంది. చిట్టెడ్డి రోబో నామినేట్ పోస్ట్ వచ్చే సమయంలో అంతా కూర్చొని చేశారని చెప్పి బాధితురాలు చెప్తే ఎలా ఉంటుంది? అవన్నీ ఉన్నాయి, చెప్తా. అన్ని సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని నేను కూడా తీసుకొచ్చి ఎవరికి వాళ్ళకి ఇస్తా. మనం వెళ్ళారు ఆ విశాఖ మీటింగ్కి, పిలిచారా మిమ్మల్ని? మీకు ఇన్విటేషన్ వచ్చిందా? అన్నా ఇన్విటేషన్ వచ్చేది ఏముంది, మాదే పార్టీ అంటాడు మళ్ళీ. ఏందినా నువ్వు? ఓకే, ఏందన్నా పార్టీ మాదే. ఒకటి నన్ను ఒకరు పిలవాలి, ఒకరు రావాలని నాకు అవసరం లేదు. ఎందుకంటే జనసేన పార్టీలో ఆ రోజు 2014 పెట్టినప్పుడు మా జిల్లాలో ఫస్ట్ జెండా పట్టుకొని తిరిగింది నేనే. ఫస్ట్ జెండా అప్పుడు ఎవడు లేడు. సేవాదల్, జనసేన సేవాదల్ వేసినప్పుడు ఉన్న వ్యక్తులు మేము. ఆ రోజు నుంచి ఉన్న కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు. ఆయన నమ్మిన కార్యకర్తని, పార్టీ కోసం పనిచేయడం ఎవరిని వదలడు. ఏదైనా కోపం ఉంటే 2 రోజులు పక్కన పెడతాడు తప్ప ఇంట్లో పెట్టి వదిలేస్తామన్నా? అంతేగా, తప్పు చేసిన వదిలేస్తామే. 2 రోజులు తిడతాం, హాస్టల్లో పెడతాం, మళ్ళీ బయట తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం అంతే. నేను దాని గురించి బాధే పడలా. ఎందుకంటే తప్పు జరిగింది, దాన్ని ఎక్స్పోజ్ భారీగా చేశారు, దానిలో మా పాత్ర లేకపోయినా ఎక్స్పోజ్ చేశారు. కాబట్టి నేను పట్టించుకోలే. కాబట్టి నేను ఎప్పుడు జనసేన పార్టీ నాదే, జనసేన పార్టీ మనదే, జనసేనలో ఉంటా. అది ఎవడు అనుకో నాకు అవసరం. ఎందుకంటే నాకు అంత యాక్సెస్ ఎందుకు ఉందంటే ఆ రోజు నుంచి ఉన్నా కాబట్టి. 2014లో ఉన్నా, 2009లో జనసేనలో మీరు బాగా సీనియర్, వయసులో సీనియర్ ఉన్నా లేదు కానీ జనసేన ప్రజారాజ్యాల మెగా కుటుంబంగా సీనియరే. 2002 నుంచి ఉన్నాను వాళ్ళతో. 1996 నుంచి చిన్న చిన్న రాజకీయాలు చేసినాం. అంటే 23 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారితో. 2009 ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం స్టేట్ కార్యదర్శిగా ఉన్నా. అప్పుడు నుంచి ఉన్నా కాబట్టి రాజకీయాలు ఎదిగేటప్పుడు రాళ్ళు పడుతూ ఉంటాయి. నా మీద రాళ్ళు పడలా, అదేదో బండలు పడ్డాయి. 50 సంవత్సరాలు వచ్చిన వయసు ఎందుకన్నా, యూత్ అన్నా ఇంకా. నేను 43 కాదులే, 96 నుంచి ఉన్నాను అని అంటే చిన్న పిల్లల నుంచి రాజకీయం చేస్తున్నాను నేను. 10th అయిన నుంచి పాలిటిక్స్లో కూర్చా. 10th అయితే స్టూడెంట్స్ అసోసియేషన్ అవి ఇవి ఏందో ఉన్నింది కొంచెం చేయాలి నేను కసి. అంతేగా, ఆ కసి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్ తీసుకున్నాం అంతే. సో ఇప్పుడు మళ్ళీ ఆయన అపాయింట్మెంట్ దొరుకుతుందని ఆశిస్తున్నారా? 100% దొరికేది ఏముందన్నా. నేను కళ్యాణ్ గారు, నేను ఖచ్చితంగా ఆయన కనబడితే ఆయన నాతో మాట్లాడే సందర్భం ఉంది.
ఉమ్. అంటే ఆ సార్ బిజీగా చూస్తున్నాం మనం. అవును. ఇక్కడ ఎమ్మెల్యేలు గారు కూడా బిజీ, అందరూ తిరుగుతున్నారు కొంచెం దొరకట్లేదు సార్. ఆయన ఏదో బిజీగా ఉన్నారు, సినిమా షూటింగ్ మొన్నటి దాకా, నిన్న మీటింగు, వైజాగ్ మీటింగు, మళ్ళీ మీటింగ్స్ కంటిన్యూ ఉన్నాయి. ఆయనే అందరూ పిలిచి మాట్లాడతా అని చెప్పారు. నేను వెళ్ళి కలిసా, ఉమ్. సారం కలవాలన్నాను. నిన్ను పిలిపించి మాట్లాడతారు అన్నారు. ఏం జరిగింది విషయం, లెటర్ ఇమ్మన్నారు, లెటర్ ఇచ్చాను, అయిపోయింది. ఇప్పుడు నీకు అర్థం కాలేదన్నా, ఉమ్. మర్డర్ చేసి జడ్జి ముందు పోయి చేయలేదని చెప్పి ఏం చేస్తారన్నా, కేసు కొట్టేస్తారు. ఇక నాది ఏమి లేదని తెలిసిపోయింది, ఏమి లేదు ఇక్కడ. ఎవరు ఆరోపణ చేశారు, ఆరోపణ చేసిన వాళ్ళు లేదు మంచోడని చెప్తుంటే ఇంకేముంది విషయము. కాబట్టి జనాలు రకరకాలుగా ఉంటారన్నా. మీరు జనసేనలో సీనియర్ కదా, నామినేటెడ్ పదవులకు సంబంధించి జన సైనికులు, పార్టీ క్యాడరు సంతృప్తిగా ఉందా మీ దృష్టిలో? బ్రహ్మాండంగా ఉన్నారు. ఒకటన్నా, మనం ఫుల్ ప్లెడ్జ్ గవర్నమెంట్లో మనం లేవు, ఫస్ట్ అవును. పెట్టుకోవాలి. అవును. అందరూ గవర్నమెంట్లో ఉన్నారు, కానీ గవర్నమెంట్ వచ్చినైతే మా వల్లే. ఉమ్. మేము లేకపోతే గవర్నమెంట్ లేదు ఇప్పుడు. ఉమ్. 100% చెప్తా, చంద్రబాబు గారు ఏమని అనుకోని. ఉమ్. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ బయటికి వెళ్తే కూటమి స్ఫూర్తిని మీరు దెబ్బతీసినట్టే, అది చూసుకోండి మరి. నేనేమన్నా తప్పుగా మాట్లాడాల. ఉమ్. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోతే ఈరోజు గవర్నమెంట్ వచ్చేదైతే కాదు. ఎందుకంటే అందులో నో డౌట్. చంద్రబాబు గారు జైల్లో ఉంటే టీడీపీ వాళ్ళు కూడా చంద్రబాబు గారిని కలవడానికి భయపడినారు. అవును. కలిస్తే మా ఆస్తుల మీద దాడి చేస్తారేమో, మా వ్యాపారాల మీద దాడి చేస్తారేమో, మమ్మల్ని కొడతారేమో అని ధైర్యంగా వచ్చిన వ్యక్తి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు. రాజమండ్రి జైల్లో బయట రాగానే మేము కలిసి పోటీ చేస్తున్నామన్నారు. అప్పటి నుంచి ఒక ఉప్పెల్లాగా కూటమి బీజేపీ కూడా చంద్రబాబు గారితో కలవాల వద్ద ఆలోచనలు ఉన్నప్పుడు మాట్లాడి ఒప్పిస్తామన్నారు. నేను మాటిస్తున్నా, కలుస్తున్నాం. అది కాన్ఫిడెంట్ లీడర్ పవన్ కళ్యాణ్, కింగ్ మేకర్, అందులో డౌట్ లేదు. కింగ్ కాబోతున్నారు, వదిలేండి ఇంకా. అవునా? ఎప్పటికి చెప్పం, అవే కదా రాజకీయం, చెప్పేసి ఇంకేముంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన వాస్తవంగా ఆయన కసితో చెప్పాడు. జగన్ని మేము తిట్టినట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు అవును. ఆయన ఎవ్వరు మాట్లాడలేదు రాష్ట్రంలో. పాతాలను తొక్కుతామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తొక్కి చూపించేసాం మేము. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ లేస్తే ఆయన పాతాళాల నుంచి ఏంది తొక్కి లేసేది, లేసేంత పాతాలను ఏడో ఉన్నాడు ఇంకా. అది ఇంక పట్ల కుదరదులేదు, జరగపనులు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రానికి చాలా డేంజర్. కరోనా కన్నా చాలా పవర్ఫుల్ వైరస్ అది. ఆయన్ని తొక్కడానికి పవన్ కళ్యాణ్ గారి మెడిసిన్, అది చాలా ఫాస్ట్ మెడిసిన్. ఆ మెడిసిన్ పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు వాడుకున్నారు, ప్రజలు ఓట్లేశారు, గెలిచాం. ఇచ్చిన హామీలు సూపర్ 6 అని కూడా సంవత్సరంలో అన్ని క్లియర్ చేసాం. రాజధాని డెవలప్మెంట్ చేస్తున్నాం, దాంతోపాటు పార్టీ డెవలప్ చేస్తున్నాం. జనసైనికులు అనుకునేది ఏమంటే పవన్ కళ్యాణ్ గారి అధికారంలో వచ్చేసాం మనం పూర్తిగా, మన చేతికి పవర్లో వచ్చేసాను కూడా తప్పది. మనం ఇంకా చాలా చేయాల్సింది పార్టీకి. ఓకే. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి మనం. దానికి మనం ఏం చేయాలి? ఆయన ముఖ్యమంత్రి అయినా అంటే అప్పుడు మనం అడగచ్చు, మన ముఖ్యమంత్రి అడుగున్నాడబ్బా మనం చూపించుకునేసి. సో అన్ని పదవులు ఏ కావాలంటే కోరుకోవచ్చు. మన ముఖ్యమంత్రి మనం అలయన్స్లో ఉన్నాం, అలయన్స్ ఒక ధర్మం ఏముందో పాటించాలి. కాదు 1/3 అన్నారు ఫస్ట్, తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక అధికారికంగా 20% అన్నారు, కానీ 10% కూడా రీచ్ అవ్వలేదు. ఇంకా ఉన్నాయన్న, అన్న ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఇంకా నామినేట్ పోస్టులు ఉన్నాయి. అర్హత ఉండరికి ఇస్తున్నాము. ఎవరికి ఏం అర్హత అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, బ్రహ్మనాయుడు గారు, నాకు ఇక మీరే దొరికారు, ఎవరు లేరు కాబట్టి ఇక్కడ. బ్రహ్మనాయుడు గారు యాంకరింగ్ బాగా చేస్తాడు, టీవీ డిబేట్లు బాగా చేస్తాడు, అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను, ఇంతకుముందు చేసేవాళ్ళు తెలిసి ఇప్పుడు చేస్తానో తెలియదు నాకు, చేయట్లేదు. ఏదో రాజకీయాలు ఇంట్రెస్ట్ వచ్చి ఆపేసినట్టున్నారు, నాకు తెలియదు కానీ చెప్పినారు. మీరు పోయి మంగళ చేపలో కూర్చోబెట్టి మమ్మల్ని సేవింగ్ చేయమంటే చేస్తారా? అది మనకు రాదు కదా. కాబట్టి ఎవరు అర్హత ఉందో వాళ్ళకి ఆ పదవులు ఇస్తున్నారు. అంటే పదవులు రాని వాళ్ళు అనర్హులా మీ దృష్టిలో? కాదు, చెప్తాయినండి. బాధ్యత అందరికీ ఒకేసారి ఇవ్వలేరు, కుదరదు, ఇవ్వాలి. ఆ లిస్ట్ వేసి నాకు కూడా రావాలి. ఇప్పుడు నుంచి ఉన్నాను కదా. అవును, ఎందుకు రాలేదు? అది మొన్న ఈ ఇష్యూ అవడం వల్ల ఆగిపోయింది, లేకపోతే వచ్చేదేమో. ఇష్యూ ఏముందన్నా, ఇప్పుడు ఇష్యూ క్లియర్ అయిపోయింది కదా. దేశంలో ఎవరి మీద అలిగేషన్స్ లేవా? మళ్ళీ ఇట్లా వచ్చారా? దేశంలో ఎవరి మీద రాజకీయ నాయకులు అలిగేషన్స్ లేవా? ఉన్నాయి, చాలా మంది మీద ఉన్నాయి. ఇందిరాగాంధీ మీద ఉంది, నెహ్రూ మీద ఉంది, గాంధీ మహాత్ముల మీద అలిగేషన్ చేశారు, అవునా కదా? అవును. రాజకీయాలు చేయలే వాళ్ళు. అంటే ఊరికి అలిగేషన్స్, దిష్టి పోయింది. కాబట్టి దీన్ని ఏదైనా పట్టించుకో, పదవి వస్తుంది, నాకు కూడా వస్తుంది, బ్రహ్మాండంగా వస్తుంది. ముందు ఒక ఛానల్లో చెప్పేది, జనంలో గల్లీలో కాకపోతే ఢిల్లీలో తెచ్చుకుంటా. ఓకే, ఆయన అనుకుంటే, అంతేగా, ఆయన అనుకుంటే వస్తుందన్న, రాకుండా ఎక్కడికి పోతుందన్న. ఆయన నమ్ముకున్నవాడు న్యాయం చేస్తాడు. మీరు చూడండి, మొన్న లిస్ట్ అందరికీ. అవును,
ఎవరైతే సీనియారిటీ ఉన్నారో సీనియారిటీ ప్రకారం చేస్తున్నాం మన అందరికీ. ఓపిక పట్టాలా. ఓపిక పట్టాలి. సీనియారిటీ పార్టీకి అన్ని విధాల సహకరించిన కొంతమంది ఉంటారు, పార్టీకి వాళ్ళకి ఇవ్వాలి, మాట చుట్టాము. పార్టీకి పనిచేసిన వాళ్ళు కొంతమంది సీనియారిటీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు, స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, అందరికి వస్తాయి, టైం పట్టదు. మొన్న ఏదో 10 ఏళ్ళు ఓపిక పట్టినారు కదా, పట్టారు 10 ఏళ్ళు ఓపిక పట్టినారు. ఒకవేళ మళ్ళీ జగన్ వచ్చి ఏం చేస్తుంటారో పదవల్ల తొక్కాలి, అందరూ జైలు ఎత్తుకుని ఉంటాడు. ఉన్నాం కదా మన గౌరవంగా ప్రశాంతంగా ఉన్నాం కదా, అందరికి వస్తుంది ఆ కాన్సెప్ట్. ప్రశాంతంగా ఉండాలి అంతే. మన త్రిశూల వ్యూహం అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, అంటే మీకు అర్థమైందా? త్రిశూల వ్యూహం మంచిదే కదన్నా. షణ్ముఖ వ్యూహం అయిపోయింది, త్రిశూల వ్యూహం. అధికారంలో ఉన్నాం కాబట్టి త్రిశూల వ్యూహం ఉపయోగించాలంటే మా పార్టీకి బలోపేతం చేసుకుంటున్నాం. నెక్స్ట్ సార్ చెప్పినట్టు కూటమిలో ఉంటాం. 21 పోటీ చేయను, నెక్స్ట్ 55 పోటీ చేస్తాం, 60 పోటీ చేస్తాం. ఓకే, 60కి మాకు అభ్యర్థులు ఉన్నారు, మొన్న కూడా ఉన్నారు, సందర్భం లేదు. 60 పోటీ చేయాలంటే గ్రౌండ్ లెవెల్లో మేము చేయాలి, కార్యకర్తలని ఉత్సాహపరచాలి, కార్యకర్తలకు హామీ ఇవ్వాలి. కార్యకర్తల ఇంటికి వెళ్ళి ఒకరోజు ఉంటానని చెప్పాడు ఆయన. అవన్నీ అంటే చెప్పడానికే సాధ్యపడతాయి అంటారా? చేయాలి. ఎందుకు కదన్నా, ఎందుకు కాదన్నా, ఆయనకున్న బిజీ షెడ్యూల్లో ఆయన బిజీ పాలిటిక్స్ సార్, ఇంకా అయిపోయిన సినిమాలు కూడా. ఇక కళ్యాణ్ గారు పూర్తిగా రాజకీయాలే, ప్రజలకు చేయాలి, చాలా చేయాలి ఆయన. ప్రజలకి ఆయన ఇక ఆశాకిరణం ఈ రాష్ట్రానికి. అవును, పవన్ కళ్యాణ్ గారు ఆశాదీపం, ఆశాకిరణం ఈ రాష్ట్రానికన్నా. పవన్ కళ్యాణ్ గారే చూస్తున్నారు, రాష్ట్రమంతా చూస్తున్నారు, ఒక కులమంతా చూస్తూ ఉంది, ఎస్సీ ఎస్టీలు చూస్తున్నారు, బీసీ మైనార్టీలు చూస్తున్నారు. మేమంతా కలిస్తే చూస్తేనే కదన్నా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అందరు చూస్తే ఈ స్థాయిలో గెలిచాం. 100% స్ట్రైక్ రేట్ నాకు తెలిసి ఇండియాలో ఎవరికి లేదనుకుంటా. అవును, కాబట్టి కళ్యాణ్ గారి మీద త్రిశూలం ఉంటే ఇంకా చాలా కసి ఉంది ఆయనకి. ఏదో చేయాలి, ప్రజలకి చేయాలి, కార్యకర్తలకి చేయాలి. ప్రతి కార్యకర్తకి న్యాయం మీద జరుగుతుందన్నా. నేను ఒకటే చెప్తున్నా, నాకు అనుభవం ప్రజారాజ్య పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాం కాబట్టి చెప్తున్నా, ఓపిక పట్టాలి. ఎవరికి చేసే బాధ్యత వాళ్ళకి ఇస్తారు. దేవుని సేవ చేసే దేవునికి చేయిస్తారు. కార్పొరేషన్ ఉన్నాడు, కార్పొరేషన్లో ఉంటాడు. పార్టీ బలమైన పార్టీ కమిటీలో ఉంటాడు. ఎవరిని ఎక్కడ పెట్టారు ఆయనకు తెలుసు. చాలామంది ఏమో కానీ ఏం తెలియదు అనుకుంటారు. అవును, ప్రతిదీ చూస్తారు ఆయనకి ప్రతిదీ తెలుసు. ఎవడు ఏమో తెలుసు. బ్రహ్మనాయుడు ఏం చేస్తారు, కిరణ్ రాయలు ఏం చేస్తారు, ఇంకొత్తను ఏం చేస్తారు, ప్రతిదీ ఆయనకు తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. బట్ సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఆయన మాట్లాడతాడు. బట్ ఆయన ఒక చెప్తారు, ఒక్కోసారి చాలా ఓపిక పట్టాలి. ఆయన ఈరోజు 5 ఏళ్ళు ఓపిక పట్టాడు, 2 చోట్ల ఓడిపోయి. అవును, ఈరోజు ప్రపంచమే మెచ్చుకున్న నాయకుడు అయినాడు. కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని పోతున్నారు. మా జన సైనికులు చాలామంది ఆవేశంగా ఉంటారు, మా సోదరులతో మనతో పడిన వాళ్ళు. అంటే వాళ్ళందరూ కూడా వెంటనే మనం గవర్నమెంట్లో వచ్చేసాం కదా, మనకి అది జరిగిపోతారు, వెంటనే కలెక్టర్ ఆఫీస్ పోతే కలెక్టర్లు వేయాలంటాడు, ఎస్పీలు ఎట్లేస్తాను. అది అంత ఈజీ కాదు కదా నాయకత్వం. పెట్టారు మన గవర్నమెంట్ పోతే కలెక్టర్ మనకు లేదు, కలెక్టర్ లేస్తారు ఆయనకు, ఎస్పీలు వేస్తాడు మీకు, డిఎస్పీలు మనం పోతే. నీ సమస్యను ఎత్తుకోబో, గౌరవంగా పని చేయించుకో, గౌరవంగా పని జరుగుతుంది, న్యాయంగా పో. నువ్వు జగన్ గవర్నమెంట్లో ఉన్నట్టు పోతే ఇక్కడ కుదరదు. ఇది ఆ గవర్నమెంట్ కాదు, ఇది జగన్ గవర్నమెంట్ కాదు, ఇది కూటమి గవర్నమెంట్. ఇక్కడ అన్ని సిస్టమేటిక్గానే ఉంటుంది. ఇక్కడ నేను సిస్టమ్ బ్రేక్ చేసి పోతానంటే నీకు బ్రేక్లు వేస్తారు. ఓకే, వాస్తవం. కలెక్టర్ దగ్గర పో, పలానా సమస్య ఉంది సార్, పలానా చేయాలి. ఏమైనా అధికారంలో ఉన్నావు కాబట్టి 2 రోజులు లేట్ అయ్యేది, ఒకరు ముందు చేస్తారు అంతే. పలానాడు వచ్చినాడబ్బా, జనసేనలో ఉంటాడు, పాపం వారంగా తిరుగుతున్నాడు, ఎవరో సమస్య అంటే చేసి పంపించాడని చెప్తారు. అంతేగాని జీవోలు చించేసేయండి, ఆ జీవోలు వ్యతిరేకంగా ఏంటి అని మేము చెప్పం, మేము చెయ్యం. అది ఇక్కడ జరగదు. చాలా మంది ఆ విషయం తెలుసుకోరు. ప్రభుత్వంలో ఉన్నారు కదా, నాకు కూడా చాలా మంది ఫోన్ చేస్తారన్న. తిరుపతిలో ఉంటాం కదా, రోజు దర్శనాలు కావాలంటారు. రోజు చేస్తుంటారు అన్న, కిరణ్ అన్న మీరు తిరుపతిలో ఉంటారు కన్నా, పార్టీ కన్నా నేను మా బంధువులు వస్తారు, 6 మంది దర్శనాలు కావాలంటారు. మాకు సిస్టమ్ ఉంటుంది, రోజుకి ఇన్ని టికెట్లు అని ఇస్తారు, వాళ్ళకి ఇన్ని కోటా ఉంటుంది, దాన్ని బ్రేక్ చేయలేము. మేము పోయి రోజాలాగో, చెవిరెడ్డి లాగో, పెద్దిరెడ్డి లాగో లిస్టు పంపించి 150 టికెట్లు మాకు 200 టికెట్లు అడగలేం కదా. సిస్టమ్. కిరణ్ రాయల్ ఫ్యామిలీతో పోతున్నాడా, ఇవ్వండి. ఇంకోటి ఫ్యామిలీతో వస్తున్నాడు, ఇవ్వండి. అంతేగాని మా బంధువులు వాళ్ళ బంధువులు ఎవడో ఆ పక్క ఏడో నేపాల్ నుంచి వస్తున్నాడు, గుజరాత్ నుంచి వస్తాడు, కుదరదామని. ఇక్కడ సిస్టమేటిక్గా పోవాలి. అన్న మన అధికారంలో ఉన్నాం కదన్నా, ఏదన్నా మన అధికారంలో ఉన్న టికెట్ లేకపోతే రూమ్ లేకపోతే ఎట్లా అంటే సిస్టమ్ అది. అధికారంలో అంటే సిస్టమ్ అది, సిస్టమ్ బ్రేక్ చేయలేము. ఈ గవర్నమెంట్ జరగదు, నీకు వైసీపీలో జరుగుతుంది అవన్నీ. వీడు జరగదు. ఎందుకు జరగదు అంటే అలా చేశాం కాబట్టి ఇలా అయిపోయాడు జగన్. ఓకే, ఆ సిస్టమ్ బ్రేక్ చేశాడు కాబట్టి 175 నుంచి 151 సీట్ల నుంచి 7 పడిపోయాడు. వచ్చి 170 గెలుస్తామన్నాడు, 151 గెలిచాడు, లాస్ట్కి 11కి వచ్చాడు.
ఇప్పుడు తిరుపతిలో బాగానే సెటిల్మెంట్లు చేసుకుంటున్నారా మంచిగా? ఇప్పుడు మీకే చెప్పాం కదన్నా, ఎవరు సిస్టమ్ దాటి ఏం చేయలేం మనం. సిస్టమ్ దాటి ఏం చేయలేము. సెటిల్మెంట్లు ఎందుకు వస్తాయన్నా? వైసీపీ గవర్నమెంట్లో చేసినట్టు చేయాలి, సెటిల్మెంట్ కుదరదు. మీకు అన్ని పార్టీలతోటి మంచి ర్యాపో ఉందండి. అన్నా నేను తిరుపతిలో పుట్టా, తిరుపతిలో పెరిగా. రాజకీయ శత్రువులు ఎవరు ఉండరు, నాకు వ్యక్తిగత శత్రువులు ఉండరు. ఒకటే, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఖచ్చితంగా మాట్లాడతా. అది భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వాళ్ళ కొడుకు అభినయ్ కానీ, పెద్దిరెడ్డి కానీ, ఎవరైనా సరే. కరుణాకర్ రెడ్డి మొన్న మాట్లాడినాడు, గట్టిగా వేసుకున్నాను. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ఒప్పుకోను. ఎందుకంటే అన్న, ఇప్పుడు మీరు ఈ ఛానల్లో ఉన్నప్పుడు రేపు ఇంకో ఛానల్లో పోయినామంటే విమర్శించి వస్తుంది. అవును, అది సర్వసాధారణ. సో అంతే, ఎవరన్నది ఆయన కలిసినప్పుడు నమస్కారం బాగున్నారా, వ్యక్తిగతంగా ఓకే. నువ్వు రాజకీయంగా మమ్మల్ని మాట్లాడితే ఒప్పుకోను, ఎవడైనా సరే అది గట్టిగా మాట్లాడతా. కాబట్టి తిరుపతిలో మీరు అనుకున్నంత ఒకటే గుర్తుపడటం, మేమంతా వెంకటేశ్వర స్వామి బిడ్డలం, ఆయన మనవాళ్ళు లాంటి. మాకు అవకాశం ఉన్నది ప్రజలకి, భక్తులకి ఏమైనా అయితే సహాయం చేస్తాం, నిలబడతాం. అంతేగాని ఈ సెటిల్మెంట్లు, దందాలు ఇవన్నీ ఇప్పుడు జరగదు. ఈ గవర్నమెంట్ జరగదు. అవన్నీ గతంలో జరిగిందా? జగన్ అదే చేశాడు, కరుణాకర్ రెడ్డి అదే చేశాడు, అభిమన్ రెడ్డి అదే చేశాడు, చెవిరెడ్డి అదే చేశాడు. చోట గల్లీ కార్పొరేటర్ కూడా ఇల్లు కట్టాలంటే 5 లక్షలు డబ్బులు ఇస్తేనే ఇంటికి పర్మిషన్ ఇస్తాడు. తిరుపతిలో అనేక పోరాటాలు. ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే 3 లక్షలు ఇవ్వాల్సిందే వాడికి. దేనికి ఇవ్వాలి? తిరుపతిలో అంతే, కార్పొరేషన్ 3 లక్షలు వాడు కార్పొరేటర్కి ఇస్తేనే వాడు 3 లక్షలు ఇస్తే 2 లక్షలు ఎమ్మెల్యేటికి పోతుంది, 1 లక్ష రూపాయలు అడుచుకుంటాడు. కార్పొరేషన్ ఫోన్ చేసి చెప్తారు, గవర్నమెంట్ డబ్బులు నీకు ఇంకా కార్పొరేషన్ పోవాల్సిన 1 లక్ష రూపాయలు 3 లక్షలు తీసుకున్నాడు. ఫోన్ చేసి పలానా వ్యక్తి వస్తాడబ్బా, బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేది, అయిపోయింది. ఇంత దారుణంగా జరిగాయి తిరుపతి కార్పొరేషన్లో 100 కోట్ల స్కామ్ జరిగిందన్న. ఇప్పుడు ఎలా ఉంది చెప్తున్నాం కదా, సిస్టమ్ అంతే, చాలా ప్రశాంతంగా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, ఇబ్బంది లేకుండా ఉన్నారా అన్న? ఇక్కడ మీకు అర్థం కావట్లేదు, ఇది సిస్టమ్ ప్రకారం పోతుంది. సో ఎవరేం నేను ఎమ్మెల్యే గారు అని చెప్పేసి ఆయన పోయేసి నేను చెప్పాను కదా, రేపు చేసే పని ఈరోజు చేసి పెడతారేమో, అంతేగాని పనినైతే లేని పని చేయలేరు. గత ప్రభుత్వంలో లాగా లంచాలు తీసుకోవడం అన్న, ఇక్కడ తవ్వకూడదు అని రూల్ ఉంది అనుకో, గవర్నమెంట్ రూల్. వైసీపీలు తవ్వమంటారు, అక్కడ 3 అడుగులు 30 అడుగులు తవ్వమంటారు. మేము ఇక్కడ తవ్వకూడదు అంటే సో వదిలేండి, పక్క తవ్వండి. ఓకే, అది మా పరిస్థితి. అక్కడ తవ్వండి, మీరు తవ్వి కనపడకుండా కూర్చోండి అంటే అధికారులు ఒప్పుకోరు, జరగదు సార్ ఇవంతా. ఇక్కడ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు, జరగదని ముందే చెప్పేస్తారు అందరూ. కాబట్టి మాకు తెలుసు, కాబట్టి మా దగ్గరికి ఏమైనా వస్తాను అనుకో, అలా పలానా ల్యాండ్ ఒకటి ఉందా, చిన్న సెటిల్మెంట్ ఉందా, వాళ్ళు చెప్పుకున్నట్టే ఫస్ట్ కాగితాలదా ఎవరి పేరుతో ఉంది, ఏం పరిస్థితి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎంఆర్ఓకి ఫోన్ చేస్తా, ఏం సార్ పలానా వ్యక్తి వచ్చాడు, ఏం సార్ అంటే, లేదు సార్ డిస్టర్బెన్స్ ఉందంటే వాడు ఫోన్ ఎత్తనకి నేను. ఓకే, వాడితో మళ్ళీ నాకెందుకు పంచాయితీ? మళ్ళీ మీరు ఏదో సెటిల్మెంట్లు ఇన్వాల్వ్ ఎంఆర్ఓ ఫోన్ చేస్తారు, ఏం సార్ ఏదో వచ్చినాడు సార్, మన జనసేన పని చేసాడు, ఓట్లు వేసాడు, పని చేయడు కార్యకర్త, ఏదో సైట్ ఇష్యూ అంటే వాళ్ళ బంధువులు అంటే చూడండి సార్ అంట. ఎంఆర్ఓ గారు కిరణాలు ఫోన్ చేయడం చూసి సార్ ఎంక్వైరీ చేసి, లేదు ఇది డిస్టర్బెన్స్ ఉంది సార్, ఇది అలిగేషన్ ఉంది, కోర్టులో చూసుకోలేదు, లేకపోతే లీగల్గా ఆ పక్కనతో మాట్లాడుకోని చెప్పండి సార్ అని అనుకో. వాడికి చెప్తా, బాబు ఇది నా దగ్గర రాదు, నువ్వు కోర్టుకి వెళ్ళి అంటావు. లాస్ట్ గవర్నమెంట్ అట్ట కాదు, అభినయ్ కరుణాకర్ రెడ్డి కొడుకు ఫోన్ చేస్తే ఎంఆర్ఓ ఇంటికి వచ్చి ఆ పేపర్లు ఇచ్చి కొత్త పేపర్లు టైప్ చేసిపోతాడు. జరిగాయి ఇలాంటివి, ఇక్కడ జరగవు. కాబట్టి ఊరికి ప్రజల దందాలు, సెటిల్మెంట్లు ఏమి ఉండవు, ప్రశాంతమైన జీవితం, ప్రశాంతంగా ఉండమంతే. సో తిరుపతి ప్రశాంతంగా ఉంది, చాలా రాష్ట్రమే ప్రశాంతంగా ఉంది, తిరుపతి ఒకటే కాదు, రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. అండ్ మీరు స్టేట్మెంట్ ఇస్తే ఎట్లా రాష్ట్రం ప్రశాంతంగా ఉందని చాలా నియోజకవర్గాల్లో కొన్ని ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి, ఇబ్బందులు నడుస్తూ ఉన్నాయి. అన్న ప్రపంచం చాలా పెద్దదన్న, అన్ని చూస్తూ ఉండలేము. జరిగినప్పుడు అట్లా దాన్ని జరగకుండా చూసుకొని బాధ్యతను మాట్లాడతారు. అబ్బా అలా జరగకుండా బాగుండేదిరా అంటారు, జరిగాక ఎవడైనా జరిగిపోయింది అంటారు. కాబట్టి కాలం పెద్దది, అందరూ ఒకేలాగా ఉంటారు, కొంతమంది మెంటాలిటీ రకరకాలు ఉంటుంది, అందరూ ఒకే మైండ్ సెట్, ఒకే మొహాలు ఉండవు. ఆ మారినప్పుడు దాన్ని మనం ఏం చేయలేము. సో ఇప్పుడు జనసేన నుంచి రోజుకి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తుంటాయి మీకు తెలిసిన కార్యకర్తలు, స్నేహితుల నుంచి, తిరుపతిలో దర్శనాలు కావాలి, రూమ్లు కావాలని ఫ్లోట్ బాగా ఎక్కువ ఉంటుంది కదా? బ్రహ్మాండం ఉంటుంది. టీటీడీ చైర్మన్ గారికి ఎక్కువ నా ఫోన్ నాకే వస్తాయి అనుకుంటా. మరి ఎలా వాళ్ళందరికీ ఎలా హెల్ప్ చేయగలుగుతారు? ఏదో అవకాశం ఉంటే చెప్తా, ఇలా దారి శ్రీవాణి టికెట్ తీసుకోండి, పొద్దున్న లైన్లో వెళ్ళండి, 300 రూపాయల టికెట్లు తీసుకుని ఆన్లైన్లో, లేదా మీ ఎమ్మెల్యే లెటర్ తెచ్చుకోండి, లేదంటే ఎవరితో ఫోన్ చేయించుకోండి, చెప్పించుకోండి అని చెప్తా, సలహాలు ఇవ్వగలుగుతాను మంచిగా. ఏదో అవకాశం ఉంటే 2 రూమ్లో కొండపైన ఫ్రెండ్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉన్నారు, బంధువులు. తిరుపతిలో ఉన్నాను, టీటీడీ మీద అనేక విషయాలు ఫైట్ చేస్తాను కాబట్టి ఓ ఎంప్లాయీస్ ఫోన్ చేసి ఒక రూమ్ ఇవ్వండి మా వాడికి, ఏదో అవకాశం ఒక రూమ్ ఇవ్వండి, ఏదో ఒక 4 లడ్లు ఇవ్వండి వాడికి
అని చెప్పగలుగుతా. అంతేగాని నేను వాళ్ళు అడిగారని చెప్పి మనం చేయలేము, మన వల్ల కాదు, రిస్క్ అది. నాకు పవర్ వస్తే నా పవర్లో ఏమైనా ఉంటే కొంచెం చేయగలుగుతా వాళ్ళకి. అంతేగా. కాబట్టి మనం చేయలేము. ఎవరు అడిగితే కూడా ఏమో రూమ్ వస్తాం, హైదరాబాద్ నుంచి 100 మంది ఫోన్లు చేస్తారు, చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, రకరకాల బంధువులు ఉన్నారు, తిరుపతికి వస్తున్నాము మళ్ళీ ఏం చెప్తారు, తిరుపతిలో మా కిరణ్ రాయలు ఉన్నాడు, మాకేం బాగుంటారు, ఫోన్ చేస్తారు, ఏం బా కిరణ్ రాయలు తిరుపతిలో ఉన్నాము, రేపు మార్నింగ్ వెంటనే వస్తున్నాం, కొంతమంది వచ్చేసాము, తిరుపతిలో ఉన్నాము, వెయిట్ చేస్తున్నాము, బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము, కొండకు పోతాను, రూమ్ చెప్తావా, కుదరవు. ఇదన్నీ జగన్ ప్రభుత్వం కాదు, ఇక్కడ సిస్టమేటిక్. టీటీడీ చైర్మన్ రోజు 40 నుంచి 50 టికెట్లు పెట్టట్లేదు, అయినా ఈ లోపలగా నేను పెట్టట్లేదు బాబుని అడగతనేసి. అంతేగా. బోర్డు మెంబర్లు అట్టే ఉన్నారు, ఎవరు కూడా లిమిట్ క్రాస్ చేయట్లే, ఎవరు కోటాలు వాళ్ళు పెట్టుకుంటారు. సామాన్య భక్తులకు చాలా ప్రియారిటీ ఇస్తుంది గవర్నమెంట్. కాబట్టి ఈ టైంలో ఎవరు నాకు ఫోన్ చాలా వస్తాయి, అన్నీ కొత్త నాకేమో సేవ్ నెంబర్లు అంటే ఎత్తుతా, బ్రహ్మనాయుడు గారు చేస్తాడు, ఏదో చేస్తాడు, ఏం చెప్పన్నా అంటే ఏదో నాకు కొంచెం పని ఉందంటే చూస్తే అవకాశం ఉంటే చేసి పెడతానా, లేదంటే టికెట్లు తెచ్చుకోమని చెప్పండి, ఫ్లైట్ బుక్ చేసుకోమని చెప్పండి, ఎయిర్పోర్ట్లో 200 టికెట్లు ఇస్తారు, కొండపైన 1000 టికెట్లు ఇస్తారు. ఇంకా అవసరమైతే నేను చైర్మన్ గారితో మాట్లాడి మనం ఏదైనా 2-3 టికెట్లు పెంచమని అడుగుతాం, జీవోలో పెట్టండి సార్, బోర్డులో పెట్టండి అంటాం. కానీ మన చేతుల్లో పవర్ లేదన్న. అంటే ఇక్కడ సిస్టమ్ అంతా ఐఏఎస్ వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ దగ్గర పవర్ ఇది. సో కాబట్టి అన్ని ఫోన్లు చాలా వస్తాయి, అన్నిటి రెస్పాండ్ అయితే కాను. కానీ ఎవరికైనా సమస్యలు జనసైనికుడు వస్తే మాత్రం ఓకే 100% చెప్తున్నా, నేరుగా పోతుంది. చాలా ఇష్యూస్ పోయినా ఇలా, నాట్ ఓన్లీ తిరుపతి, ఎంటైర్ జిల్లా, చిత్తూరు నేను జిల్లాల పేరు కూడా చెప్పని వదిలేసింది. ఇక అలా ఆ పక్క జిల్లాలో బాధపడతారు నాయకులు, వీడు మా జిల్లాలో ఎందుకు వచ్చారా. ఇలా సమస్య ఉన్నప్పుడు పోతా, నా అయిన సాయం చేస్తా, ఆడవాళ్ళతో మాట్లాడతా, ఆడ మా ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళకి చెప్తా హెల్ప్ చేయమని చెప్పి చిలిగా రాయలసీమ అంటే తిరిగిన ఆల్మోస్ట్ అన్ని జిల్లా తిరిగా అలా. ఎందుకంటేనా మొదటి నుంచి ఉన్న వ్యక్తులు మేము, పార్టీలో మధ్యలో వచ్చిన వాళ్ళం కాదు, అధికారం వచ్చిన వాళ్ళం కాదు, అవును, అధికారం కోసం ఫైట్ చేసిన వాళ్ళం మేము. కాబట్టి మాకే పవర్ ఉంటుంది. సో అందరికి ఎవరికి సమస్య వచ్చినా జనసేన వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు నా వల్ల కాబట్టి నేను పలుకుతా వాళ్ళందరికి కూడా. చివరగా ఇంకా ఈ 3.5 సంవత్సరాల ప్రభుత్వంలో కిరణ్ రాయల్ గారిని నామినేటెడ్ పదవిలో చూడొచ్చా? 100% చూడొచ్చు. ఇది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? నెక్స్ట్ డిబేట్ పదవి వచ్చినాక ఫస్ట్ డిబేట్ మితం చేస్తా. అవునా? మీకు అర్థం కాలేదా? కాన్ఫిడెన్స్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ప్రజల మీద నమ్మకం ఉంది, ప్రజలు నాకు ఈసారి ఓటేసి గెలిపిస్తారని. నాకు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది, నాకు ఆయన న్యాయం చేస్తాడని. ఎందుకంటే నేను పడిన కష్టం, నేను పడిన బాధ ఆయనకి తెలుసు. రోజా నన్ను షార్ట్స్తో చెప్పులు లేకుండా అరెస్ట్ చేయించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి ఆఫీస్లో పక్కకి తీసుకెళ్ళి నా పెంచి చేసిన వీడియో ఉంది. ఇంకా ఆ వీడియో మీకు ఇస్తా, మీరు టెలికాస్ట్ చేసుకునేసినప్పుడు ఇస్తా, స్పెషల్ వీడియో అది. పైకి చేసేలా నాతో నిన్ను అసెంబ్లీ తీసుకెళ్ళి అక్కడి రోజాలు తిట్టిస్తారా అన్నాడు. మిస్ అయింది అది. కానీ ఏదో ఒకరోజు పోతా అసెంబ్లీకి, ఖచ్చితంగా పోతాం. సో కాన్ఫిడెన్స్ ఇది. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ఆయన క్యాబినెట్లో అసెంబ్లీలోకి ఉంటాను చూస్తాను. ఆయన ముఖ్యమంత్రి, ఆయన క్యాబినెట్లో ఉంటా. ఏముందన్నా, దొంగలు డకాయిట్లే పోతున్నారు నా జగన్ గవర్నమెంట్లో, మంత్రులు అయిపోయారు, మేము పోలేమే, మేము ప్రజలు చేసాం. కాబట్టి హ్యాపీగా వెళ్తాం. 100% నాకు న్యాయం చేసే బాధ్యత ఆయన తెలుసు, ఆయన తెలుసు ఏం చేయాలో ఖచ్చితంగా చేస్తాడు. 3.5 సంవత్సరంలో ఏం అద్భుతాలు జరగచ్చు రాజకీయాల్లో. ఓకే. కాబట్టి ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నా, జనసేనలో ఉన్నా, జనసేనతో ఉంటా. దయచేసి ఎవరు రూమర్ల మాటలు మీరు నమ్మకండి. మీరు అదే అంటారు కదా, నిజం నిర్భం లాంటి, నిజం గడప దాటే లేపు అబద్ధం ప్రపంచం అంతా ఆ డైలాగ్ కాకుండా మీకు సూట్ అవుదేమో. కాబట్టి నేను ప్రశాంతంగా నేను ఒకటే, నేను స్ట్రైట్గా మాట్లాడతాను కాబట్టి నచ్చదు చాలా మందికి. మనసులో ఏం పెట్టుకోను. అవును. ఇప్పుడు నన్ను ఒక వ్యక్తి ఫోన్ చేసి తిట్టినాను, మీరు నాకు చెప్పాలనుకోండి, మీ గురించి బయట ఒక వ్యక్తి మాట్లాడుతుంటే వెంటనే అడిగేస్తా, వీళ్ళంటే అడుగుతున్నాడు కొడతా, లేదు దెబ్బలు తిట్టా, మూడిట్లేదో ఒకటి. వీని మనసులో టైం వచ్చినప్పుడు కొడదాంలే, వీడిని అప్పుడు అలా చేద్దాంలే అని ఆ రోజు వాడు కడుపు మీద కొట్టేసి వాడు బాధపడతా అంటే వాడికి జరగాల్సిందని చెప్పను. అప్పటికప్పుడు ఏరా నన్ను ఇట్లా ఉంటా, ఏం నీ కథ, ఏమనుకుంటున్నావు నువ్వు, జాగ్రత్త. లేదంటే వాడు నాకు బలవంతుడు అయితే అంటాను రా, ఏమన్నా సరే మా టైం బాగాలేదు అంతే. అప్పటికప్పుడు అడిగేసి క్లియర్గా ప్రశాంతం పడుకోవాలి అంతే. అదే మాదిరి పవన్ కళ్యాణ్ గారి ఇష్యూలో కూడా ఇప్పుడు మనం 4-5 రోజులు టీవీలో చూస్తుంటాం ఇష్యూస్, తెలుసు కదా, డైవర్ట్ చేశారు. ఒక కేసుని తీసుకొచ్చి పాపం ఒక అమ్మాయి, సుగాలి ప్రీతి గారి ఇష్యూ చాలా దారుణం. దాని మీద నేను మాట్లాడాలి, నేను మాట్లాడతాను ఫ్యూచర్లో. అంటే ఆవిడకి న్యాయం చేయాల్సిన బాధ్యత జనసేనకు ఉంది, ఖచ్చితంగా చేశాం కదా సార్.
నేను ఒకటి అడుగుతున్నా, కాంట్రవర్షియల్ కాదు కాబట్టి చెప్తున్నాను. ఉమ్. సుగాలి ప్రీతి తల్లి గారు గుండెలపై చేసుకొని ఆ దేవుని చూస్తూ ఆమె నమ్మే దేవుడు, ఆమె ముఖ్య దేవుడు, ఒక దేవుడు ఉంటాడు కదా ఖచ్చితంగా. అవును. గుండెలపై చేసుకొని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఆ సుగాలి ప్రీతి కేసు బయటకు వచ్చేది కాదు. ఆ అమ్మాయి ఎవరు తెలియదు అసలు. ఈ రోజు కూడా మాకు వాళ్ళ తల్లి పేరు తెలియదు, దేవుడితో నిజంగా తెలియదు. సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మాయి అంటాం మేము కూడా. అవును. పార్వతి గారు. పార్వతి గారి మీరు చెప్తే తెలుస్తాను నాకు. ఉమ్. ఆ అమ్మాయి అలాగే నాకు తెలిసి ఒకటే అన్న, మీరు నాకు కొంచెం తెలియదు అనుకుంటా, తెలుసు ఇద్దాం. జగన్ గవర్నమెంట్లో ఎంతమంది ఎస్సీ ఎస్టీలు మహిళలు చనిపోయినారో చనిపోలేదో నాకు తెలియదు, ఉన్నాయి చాలామంది ఉన్నాయి. చాలా లిస్ట్ incidents ఎత్తాలి జరిగాయి. ఎత్తాలి ఇన్సిడెంట్ జరిగాయి ఎత్తాలి. ఉమ్. వాళ్ళందరికీ న్యాయం జరిగిందన్న. జరగలేదు. ఈ అమ్మాయికి ఎలా జరిగిందన్న? అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి ఇష్యూని హైలైట్ మేమంతా వెళ్ళాం, హైలైట్ కాదు. ఆ అమ్మాయికి న్యాయం చేయమని చెప్పి 2 లక్షల మంది రోడ్డుపైకి వచ్చాము. పవన్ కళ్యాణ్ గారు వచ్చాకే కదా ఇష్యూ బయటకు వచ్చింది, నేషనల్ వైడ్ ఇష్యూ. నేషనల్ వైడ్ అయింది. జగన్ కూడా భయపడ్డాడు ఏదో చేయాలని చెప్పి. ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి ఆ రోజు 5 ఎకరాల భూమి ఇచ్చినాను, 5 సెంట్ల భూమి ఇచ్చాను. ఆయనే ఇచ్చేది, నేను నాకు ప్రభుత్వంలో ఇస్తా. అవును. జగన్ ఏంది ఇచ్చేది? జగన్ సొంత డబ్బులు కాదు. జగన్ ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇచ్చినాడా? ఏమీ లేదు కదా. అట్లా కాకపోయినా ప్రభుత్వం డబ్బులు ఇప్పించింది ఎవరు? ముఖ్యమంత్రిగా ఆయన ఇవ్వాలి. డెసిషన్ తీసుకోవటం కూడా దాన్ని కూడా అప్రిషియేట్ చేయాలి కదా. ఇవ్వాలి. ముఖ్యమంత్రి నువ్వు చెట్టు కింద ప్లేడర్ కాదు, ముఖ్యమంత్రి నువ్వు ఇవ్వాలి. రాష్ట్రంలో ఇంత ఇష్యూ జరిగినప్పుడు ఒక అమ్మాయికి, ఒక దళిత అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు, సుగాలి ప్రీతి అమ్మాయికి ఆ ఇష్యూ నువ్వు న్యాయం చేయాలి, బాధ్యత నీది. అది నీకు అది గుర్తు చేసింది ఎవరు? జనసేన. న్యాయం చేయమని చెప్పింది ఎవరు? జనసేన. ఈరోజు ఆ అమ్మాయిని, ఆయమని పాపం నేను ఆమెనేం మాట్లాడను కానీ వైసీపీ ట్రాప్లో పడిందేమో ఒక ఆలోచన. వైసీపీ వాళ్ళు ఏమైనా ఆమెని పెట్టుకొని పాపం ఆమె ఆలోచించుకుని, ఆమె గుండెల మీద చేసుకొని ఆమె దేవుని చూస్తూ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మనకి ఎంత చేశాడు, జనసేన పార్టీ జనసైనికులు మనకి ఎంత చేశారని ఆలోచించారు అంతే. ఊరికేదో వైసీపీ వాళ్ళు మాట్లాడిస్తారని మాట్లాడడం, వాళ్ళు ఏదో చెప్పారని చెప్పో కాదు. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు కూడా సిబిఐలు 100 కోట్లు వేశారంట, చెప్పారు అడ్వకేట్, జరుగుతుంది కిరణ్ అనేసి. కాబట్టి దాని మీద ఎక్కువ మనకు తెలియదు కాబట్టి ఎక్కువ మాట్లాడను. తెలిసి 2 విషయాలు. విచారణ త్వరగా జరిగి విచారణకి అధికారులు సహకరించి వాస్తవాలని న్యాయస్థానం ముందు పెట్టి దోషులకి శిక్ష పడాలనేది ఆవిడ ప్రధానమైన అజెండా. అలా జరుగుతుందన్న. ఆవిడ వైఎస్ వివేకానంద రెడ్డి ఎక్స్ మినిస్టరు మినిస్టర్ సిబిఐకి ఇచ్చినారు, ఇంతవరకు బయటపడలా. ఎవరు చెప్పారు దిల్లా? అందరూ తెలిసి ఎవరు చెప్పారు అంటారు. మళ్ళా కొన్ని ఎలా ఉంటాయంటే సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి. ఈ అమ్మాయి కావాల్సింది ఎవిడెన్స్ కానీ ఎమోషనల్ కాదు. ఆ ఎవిడెన్స్ కొన్ని ఇక్కడ ఉన్నాయి, అంటారు లేదంటారు, రకరకాలు ఉన్నాయి. జరుగుతాయి ప్రయత్నాలు, గవర్నమెంట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కేవలం ఆయన హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఆయన బాధపడ్డానికి ప్రయత్నిస్తారు. ఆయన చాలా బాధపడ్డాడు మొన్న మీటింగ్లో, చూసారు లేదో. అవును, అదే అంటున్నా. నేను సుగాలి ప్రీతి గారి తల్లి గారిని ఒకటే అంటున్నా, అమ్మ దేవుని ఎదురుగా కూర్చొని గుండెలు పిచ్చి చేసుకొని కళ్ళు మూసుకొని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు ఏం చేశాడు, ఏం చేయలేదో ఆలోచించుకొని మాట్లాడండి. ఇంకెక్కువ ఇదే క్వశ్చన్ ఆన్సర్. నీకు వేరే డెప్త్కి వెళ్ళి ఆ విషయంలో నేను మాట్లాడను. నాకు ఆ కేసులు సిబిఐ నాకు తెలియదు కాబట్టి ఐఎమ్ నాట్ ఎ లాయర్, నేను లా చేయలేదు కాబట్టి అది వాళ్ళు చూసుకుంటారు. బట్ ఒక జనసైనికుడిగా, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఈ ఇష్యూ చూస్తున్నాను కాబట్టి, ఆ రోజు 2 లక్షల మందిలో నేను కూడా ఉన్నాను కదా, నేను కూడా నడిచాను కాబట్టి చెప్తున్నా. సుగాలి ప్రీతి కోసం ఆ రోజు మీరు ఆలోచించాలి. అది ఆలోచించి మాట్లాడితేనే మీకు కూడా న్యాయం అనిపిస్తుంది. దేవుడు ఉన్నాడు అంతే. కొన్ని మన చేతుల్లో, కొన్ని దేవుడి చేతికి ఇచ్చేది కాబట్టి చూసుకోండి. అదే నా ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు. ఆ ఇష్యూలో కూడా మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి నిలబడాలి. ఎందుకంటే అది ఎవరు చేసినా సరే, పవన్ కళ్యాణ్ గారేనే కాదు, ఎవరు చేసినా ఇష్యూ రోడ్డుపైకి వచ్చినప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ప్రతిపక్షం ఎమ్మెల్యే కూడా కాదైనా రోడ్డుపైకి వచ్చి జగన్ గుర్తు చేసి అన్ని తీయించామంటే వైసీపీ వాళ్ళు వచ్చి మేము చెయ్యాలి. మీరు ఎందుకున్నారు గవర్నమెంట్లో? చెయ్యాలి. మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు చెయ్యాలి. అంబటి రాంబాబు సొంత డబ్బులు ఇచ్చాడా? పేరు నేను సొంత డబ్బులు ఏమి ఇచ్చాడా? లేదు కదా, ప్రభుత్వం డబ్బులు ఇచ్చారు మీరు. అది జగన్ కాదు, మీరున్నా చేస్తా, నేనున్నా చేస్తా. ఇది క్లియర్. ఈ విషయం తెలుసుకోవడం మంచిదండి. అంతేనా? ధన్యవాదాలు కిరణ్ రాయల్ గారు. థ్యాంక్ యూ. మరి ఇది చూశారు కదా, తాను జనసేన పార్టీలోనే ఉన్నానని, జనసేనతోనే ఉంటానని, ఈ 3.5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో తన అధినేత పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారనేటువంటి బలమైన నమ్మకం తనకు ఉందంటున్నారు జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.